హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అగ్ని సాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 50. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం మా ఫ్రెండ్స్. హాయ్ అండి, నేను మీ మైత్రి. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చాలామంది నాకు కామెంట్లో విషెస్ చెప్తున్నారు. నేను ఎవరికి రిప్లై ఇవ్వట్లేదు. ఐఎమ్ సారీ అండి. మొత్తానికి అందరికీ పేరు పేరున హ్యాపీ పొంగల్. ఇవి మా ఇంటి ముందు వేసిన ముగ్గులండి. మీ అందరితో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో చేస్తున్నాను. అలాగే మీకు విష్ చేసినట్టుగా కూడా ఉంటుందని. ఇవి మా ఇంటి ముందు, ఇంకా మా అక్క వాళ్ళ ఇంటి ముందు అండి. నేను చూడను కాబట్టి నాకు వీడియో తీసి చూపిస్తారు. సో నేను మీకు షేర్ చేస్తున్నాను. అందరూ హ్యాపీగా పండగ జరుపుకోవాలని కోరుకుంటూ మీ మైత్రి. చైతన్య నిద్ర లేచేసరికి వేద మంచి నిద్రలో ఉంది. తనని చూస్తూ నవ్వుకుంటూ ఫోర్ హెడ్ పైన కిస్ చేసి ఇంటికి స్టార్ట్ అవుతాడు. మీటింగ్ కంప్లీట్ చేసుకుని తన ఛాంబర్లోకి వస్తాడు. అప్పుడే ప్రకాష్ అంకుల్ నుంచి కాల్ వచ్చింది చైతన్యకి. ఏమైనా చెప్పాడా అంకుల్ అని అడుగుతాడు చైతన్య. లేదు, చాలా నమ్మకస్తుడు, చెప్పడం లేదు. లీగల్ గా ప్రొసీడ్ అయితే ట్రీట్మెంట్ వేరేలా ఉంది. అప్పుడు అన్ని నిజాలు బయటికి వచ్చేవి. బట్ ఇప్పుడు మనకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. కాకపోతే నెక్స్ట్ వాళ్ళ ఇంటి నుంచి ఒక అతనికి కాల్ వెళ్ళింది. ఆ నంబర్ని ట్రేస్ చేస్తున్నాం అన్నాడు ప్రకాష్. ఎవరిది అంకుల్ నంబర్? ఆతృతగా అడిగాడు చైతన్య. మీ ఏరియా మాజీ కార్పొరేటర్ భూషణ్ రావుది అనగానే ఓ మై గాడ్, నిజమా? ఆశ్చర్యంగా అన్నాడు చైతన్య. ఎస్. ఏవైనా ఇష్యూస్ ఉన్నాయా అడిగాడు ప్రకాష్. ఎస్ అంకుల్, నివేదాని వాళ్ళ అబ్బాయి చూసి ఇష్టపడ్డాడు. భూషణ్ వాళ్ళ వైఫ్ మా మమ్మీకి మంచి ఫ్రెండ్. మమ్మీతో బద్రి అంకుల్ని అడిగిపిస్తే ఆయనకు ఈ సంబంధం నచ్చలేదు. నేను అమ్మాయిని ఇవ్వను అని చెప్పేశాడు. బహుశా అదే మనసులో పెట్టుకొని చేసి ఉండొచ్చు. అదీ కాక ఒకసారి నివేదని వాడు షాపింగ్ మాల్లో ఏడిపించాడు. నేను వాడిని నా మనుషులతో కొట్టించాను అని చైతన్య అనగానే వాట్ ఈస్ దిస్ చైతన్య? నువ్వు కూడా ఇలాంటివి చేస్తావా? కంప్లైంట్ ఇవ్వొచ్చుగా వాడిపైన అన్నాడు ప్రకాష్. అంకుల్, అది వాడి తండ్రికున్న పరపతికి వాడు బయటికి రావడం ఎంతసేపు? మళ్ళీ నివేదకు ఏదైనా ప్రాబ్లం అయితే అలా ఆలోచించి ఆ టైంలో అలా స్టెప్ తీసుకున్నా అన్నాడు చైతన్య. మరి ఇప్పుడేమైంది అడిగాడు ప్రకాష్. యు ఆర్ కరెక్ట్ అంకుల్, ఐఎమ్ సారీ అన్నాడు చైతన్య. ఇట్స్ ఓకే మై బాయ్, మళ్ళీ ఇలాంటివి చేయకు. ఏదైనా ఉంటే నాకు చెప్పు. డెఫినెట్లీ అంకుల్ అంటూ ఇంకో విషయం, నాకు పెళ్ళైన విషయం వేదకు తెలిసింది అన్నాడు చైతు. అంటే వాళ్ళే చెప్పి ఉంటారా అడిగాడు ప్రకాష్. అఫ్ కోర్స్ అంకుల్, వేద అడ్రస్ తెలిసాక నేను ఒక్కడిని మాత్రమే ఆమెను కలిశాను. ఇప్పటి వరకు నేనే చెప్పలేదు, ఇంకెవరు చెప్తారు అడిగాడు. సో నీ పెళ్లి జరగడం కూడా ఈ కిడ్నాప్ కి కారణం అన్నాడు. వాట్? నాకు అర్థం కాలేదు అంకుల్ అన్నాడు చైతు. నివేదతో నీ పెళ్లి ఎవరికో ఇష్టం లేదు, అందుకే తనని కిడ్నాప్ చేశారు అన్నాడు ప్రకాష్. అది భూషణ్ చేశాడు తన కొడుకు కోసం. అది తెలిసిన విషయమే కదా అంకుల్ అన్నాడు చైతు. రైట్ చైతన్య, కానీ మీరిద్దరూ ప్రేమించుకున్నట్లు భూషణ్కి కానీ అతని కొడుకుకు కానీ తెలీదు కదా అన్నాడు ప్రకాష్. అప్పుడు వెలిగింది చైతన్య లైట్. కరెక్ట్ అంకుల్ మీరు చెప్పేది. కిడ్నాప్ చేసింది భూషణే అయినా చేయించింది మరొకరు ఉంటారా డౌట్ఫుల్గా అడిగాడు చైతన్య. ఎస్ మై బాయ్, ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వేద మన దగ్గర ఉన్నట్లు ఎవరికి తెలియకూడదు. ఫైనల్గా మీ ఫ్యామిలీకైనా సరే, అండర్స్టాండ్ అన్నాడు. కానీ ఎవరై ఉంటారు అంకుల్? వస్తున్న కోపాన్ని ఆపుకుంటూ అడిగాడు చైతన్య. వెయిట్ చైతన్య,
ముత్తుని ఎవరు తీసుకెళ్లారు? అర్థం కాక ఎంక్వైరీ చేస్తున్నాడు భూషణ్. అతని ఫోన్ ఇప్పుడే ట్రాప్ చేశాం. ఆ ముత్తు నోరు తెరవకున్నా భూషణ్ ఇంట్లో ఫోన్ నోరు తెరుస్తుంది కదా! త్వరలో అన్నీ రివీల్ అవుతాయి. వెయిట్ అండ్ సీ అన్నాడు ప్రకాష్. రైట్ అంకుల్ అని ఇంకా కాసేపు మాట్లాడి ఫోన్ కట్ చేశాడు చైతన్య. బద్రీనాథ్కి కాల్ చేద్దామనుకుంటాడు. కానీ ఇప్పుడు వద్దు అనుకుంటూ డైరెక్ట్గా వెళ్ళి కలవాలి అని బయలుదేరుతాడు చైతన్య. వేద నిద్ర లేచేసరికి మార్నింగ్ 9:30 అయ్యింది. బద్ధకంగా కళ్ళు నులుముకుంటూ సోఫాలోకి చూసింది. చైతన్య లేడు. రాత్రి జరిగింది గుర్తుకు వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బయటికి వచ్చేసరికి హాల్లో సరయు ఫోన్ చూసుకుంటుంది. వేదని చూసి గుడ్ మార్నింగ్ మేడం అంది. గుడ్ మార్నింగ్ సార్ ఎక్కడా అని అడిగింది వేద. మార్నింగ్ వెళ్ళిపోయినట్టున్నారు కానీ మేడ్కి ఇది ఇచ్చి వెళ్ళారంట అంటూ ఒక రోజ్ ఫ్లవర్ తో పాటు ఒక కవర్ ఇస్తుంది సరయు. థ్యాంక్స్ అంటూ కవర్ తీసుకొని చూస్తుంటే మేడం మీరు ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ రూమ్కి పంపిస్తాను అంది సరయు. ఓకే కానీ నువ్వు నన్ను మనకు వేద అని పిలు, నాకు ఫ్రీగా ఉంటుంది అంది వేద. ఓకే మేడం సారీ ఓకే వేద అంటుంది సరయు. ఇద్దరు నవ్వుకుంటారు. చైతన్య విడిచిన కవర్ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది వేద. ఆత్రంగా ఓపెన్ చేసి చూస్తే జస్ట్ అందులో ఒక ప్లెయిన్ పేపర్ ఉంటుంది. అయోమయంగా పేపర్ని అటు ఇటు తిప్పి చూస్తుంది. అందులో ఏమీ రాసి లేదు. అంటే తను కూడా మాట్లాడట్లేదని సింబాలిక్గా చెప్పాడా అని అది అర్థమై కోపం వచ్చేస్తుంది వేదకి. రాని చెప్తా అని ఉడుక్కుంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. వేద రెడీ అయి వచ్చేసరికి సరియు టిఫిన్ తీసుకొస్తుంది రూమ్కి. టిఫిన్ చూడగానే ఫేస్ మారిపోతుంది వేదది. అది గమనించిన సరియు మేడం ఆల్రెడీ లేట్ అయ్యారు మీరు టిఫిన్కి, ఈ ఫుడ్ తిని వెంటనే మెడిసిన్ వేసుకోవాలి అంటుంది. ఫోన్ చెక్ చేస్తే ఒక్క మెసేజ్ కూడా రాలేదు చైతన్యది. పోనీ నేనే ఫోన్ చేస్తే? ఎలా చేయను? అనవసరంగా అరిచాను, కోపం వచ్చిందో ఏమో. వస్తే రాని, పెళ్లి చేసుకున్న విషయం నా దగ్గర ఎందుకు దాచాడు అనుకుంటూ మెల్లిగా టిఫిన్ చేసి మెడిసిన్ వేసుకుంటుంది. మళ్ళీ ఫోన్ చెక్ చేస్తే ఎలాంటి మెసేజ్ లేదు. సరియు మీ సార్కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పు అంటుంది వేద. ఓకే మేడం అంటూ ఫోన్ తీసి కాల్ చేస్తుంది. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ట్రై చేశాను అంటూ వెళ్ళిపోతుంది సరయు. 2 అవర్స్ గడిచిపోయాయి. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నుంచి చైతన్య వాయిస్ వినిపిస్తుంది. పరుగున వచ్చి స్టెప్ దగ్గరే ఆగిపోయింది వేద. కిందికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ మళ్ళీ ఎప్పటిలా సోఫాలోనే కూర్చుంది అలిగినట్టుగా. వేదా అమ్మా వేదా అని బద్రీనాథ్ గారు వాయిస్ వినిపించింది. ఇక ఆగలేక పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఆయన్ని అత్తుకుంది వేద. మామయ్య మామయ్య వచ్చేసావా అంటూ ఇక ఏడుస్తూనే ఉంటుంది. నా తల్లి నా తల్లి నా తల్లిని చూస్తాను అనుకోలేదు చైతన్య బాబు అంటూ ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని తడుముతూ, నా బంగారు తల్లి మళ్ళీ నా కళ్ళకి కనిపిస్తుంది అనుకోలేదు అంటూ ఆయన కూడా ఏడుస్తాడు. వాళ్ళని చూస్తే చైతన్యకి చాలా బాధగా అనిపిస్తుంది. సేమ్ టైం అసలు ఏంటి వీళ్ళ మధ్య అనుబంధం? విచిత్రమైన బంధం. ఒక తండ్రిని చూసి కూతురు ఎలా ఏడుస్తుందో, తన కూతురు కంటికి కనిపించకుంటే తండ్రి ఎలా ఫీల్ అవుతాడో వీళ్ళని చూస్తే అర్థమవుతుంది అనుకుంటాడు మనసులో చైతన్య. తల్లి తల్లి ఇక ఏడవకు చాలు, అదొక పీడ కల అని మర్చిపో. ఎలా ఉన్నావు తల్లి? నా పిచ్చి కానీ నీ చైతన్య ఉండగా నువ్వు బాగానే ఉంటావు. గుర్తుందా నేను నీతో ఎప్పుడూ అనేవాణ్ణి, నిన్ను బాగా చూసుకునే అబ్బాయిని తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను అని. కానీ నిన్ను కళ్ళల్లో పెట్టుకునేవాడు వచ్చాడు తల్లి ఇక నీ జీవితంలోకి. నాకు చాలా సంతోషంగా ఉంది అంటాడు బద్రీనాథ్. మామయ్య ఇప్పుడు అది ఎందుకు వదిలేయ్. సుధా అక్క భాస్కర్ గారు ఎలా ఉన్నారు? మీ హెల్త్ ఎలా ఉంది? హోంలో పిల్లలు బాబురావన్న నిర్మలమ్మ అందరూ బాగున్నారా అని అడుగుతుంది వేద.
తను ఇక్కడే ఉంటే ఇలాగే మాట్లాడుతుంది అనుకుంటూ ఫోన్లో మాట్లాడుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు చైతన్య. ఏంటి అలా మాట్లాడతారా? అబ్బాయి ముందు ఎందుకంత కోపం? అడిగాడు బద్రీనాథ్ వేదని. కోపం కాక మరేంటి? తను పెళ్లి చేసుకున్నాడు మామయ్య. నేను రాను అనుకున్నాడేమో, లేక నన్ను మర్చిపోయాడే. పెళ్లి చేసుకున్నాడు అని ఏడుస్తూ, ఇక నేను ఇక్కడ ఉండలేను. మన ఇంటికి వచ్చేస్తాను. అతనితో మాట్లాడు అంటుంది మొండిగా వేద. నా వేద తల్లికి అంత ఆవేశం ఎందుకు వచ్చింది? ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు. చూడు తల్లి, ఆవేశం మన ఆలోచనలని చంపేస్తుంది అని ఇదివరకే చెప్పాను నీకు. చైతన్య పెళ్లి చేసుకున్నాడు అంటున్నావు. దాని వెనక ఎంత నరకం అనుభవిస్తున్నాడో నేను చూశాను. మనం ప్రేమించిన మనిషి ఎక్కడ ఉందో తెలీదు. అసలు ఉందో లేదో కూడా తెలీదు. అలాంటి టైంలో మరొక వ్యక్తి తన లైఫ్‌లోకి వస్తే ఆ లైఫ్ నరకంతో సమానం అన్నాడు బద్రీనాథ్. ఏంటి మామయ్య మీరనేది? అడిగింది షాక్ అవుతూ వేద. అవునమ్మా, నువ్వు తప్పిపోయిన కొద్ది రోజులకు సరోజిని గారికి మళ్ళీ అటాక్ వచ్చింది. చాలా క్రిటికల్ పొజిషన్‌లో ఉంది. అప్పుడు ఆవిడ నా కూతుర్ని పెళ్లి చూడాలని ఉంది. చైతన్యని చేసుకోమని ఏడుస్తూ పట్టుబట్టింది. డాక్టర్లు ఆమెను హ్యాపీగా ఉంచితేనే బ్రతికే అవకాశం ఉందని, ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ అటాక్ వచ్చే అవకాశం ఉంది. అలా జరిగితే ఆమెను కాపాడడం తమ వల్ల కాదు అని చేతులెత్తేశారు. తండ్రి ఎలాగో లేడు. ఇప్పుడు తల్లి కూడా దూరం చేసుకోలేను. నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నాకు వేరే ఆప్షన్ లేదు అంటూ తనకు సహాయం చెయ్యమని చైతన్య కాళ్ళు పట్టుకుంది గీత. అలాంటి సిచ్యువేషన్‌లో ఏం చెయ్యాలో అర్థం కాలేదు చైతన్యకి. అయినా ఎలాగో అలా 1, 2 నెలలు నెట్టుకొచ్చాడు. ముహూర్తాలు లేవని, తను బిజీగా ఉన్నానని, నువ్వు బాగయ్యాక నీ చేతుల మీదుగా గీతను పెళ్లి చేసుకుంటాను అని. అలా 2 నెలలు టైం పాస్ చేశాడు. అయినా ఒకరోజు రాత్రి స్పృహ తప్పి పడిపోయింది సరోజినమ్మ. మెంటల్ టెన్షన్ తీసుకోవడం వల్ల ఇలా జరిగిందని డాక్టర్లు చెప్పారు. ఆమెను వీలైనంత హ్యాపీగా ఉంచమని చెప్పారు. ఇక నిర్ణయం తీసుకోలేక తప్పలేదు చైతన్యకి. గీతకి అన్నీ క్లియర్‌గా చెప్పాడు. తన లైఫ్‌లో నీకు తప్ప వేరే వాళ్ళకు చోటు లేదని, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో మన పెళ్లి ఒక అగ్రీమెంటేనని, దానికి ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని బాగా ఆలోచించుకోమని అన్నాడు. అలా వాళ్ళ పెళ్లి జరిగింది అని బద్రీనాథ్ చెప్పడంతో బద్రీనాథ్ మాటలు వింటూ షాక్‌లో ఉండిపోయింది వేద. ఒక్కసారిగా తన మెదడు మొత్తం మొద్దుబారినట్టుగా అయిపోయింది. తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించింది చైతన్యతో అనుకుంటూ తనను తాను తిట్టుకోసాగింది. ఇక నేను వెళ్తాను తల్లి అన్నాడు బద్రీనాథ్. అప్పుడేనా మామయ్య అంది తన ఆలోచనలతో బయటికి వస్తూ వేద. వెళ్ళాలి. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ ఎవరికైనా డౌట్ వస్తుంది అని చైతన్యను పిలిచాడు బద్రీనాథ్. వెళ్దామా అంకుల్ అంటూ వచ్చాడు చైతన్య. ఏంటి చైతన్య కూడా వెళ్ళిపోతాడా అనుకుంది మనసులో. కంగారు పడుతూ చూసింది తన వైపు. బద్రీనాథ్ వేదకి జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. తన చూపు గమనించి చూసి చూడనట్లు బద్రీనాథ్ గారిని తీసుకొని వెళ్ళిపోయాడు చైతన్య. గీత కాలు కట్టు విప్పడంతో కొంచెం ఫ్రీగా ఫీల్ అయ్యింది. చైతన్యని తన వశం చేసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ వదులుకోకూడదు అనుకుని తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఆఫీస్‌కి కూడా వెళ్ళడానికి నిర్ణయం తీసుకొని రెడీ అవుతుంది గీత. గీత ఎక్కడికి వెళ్తున్నావు అంటూ వచ్చింది సరోజిని. ఆఫీస్‌కి అంటుంది హెయిర్ కోంబ్ చేసుకుంటూ గీత. ఇప్పుడు ఆఫీస్‌కి ఎందుకే? కాస్త వంట పని నేర్చుకొని, అబ్బాయి వచ్చే టైంకి కాస్త సింగారించుకొని రాగానే వండింది ప్రేమగా వడ్డిస్తే ఏ భర్తకైనా భార్య పైన ప్రేమ కలుగుతుంది అంటుంది సరోజిని. మామ్ ప్లీజ్, పాత సినిమా హీరోయిన్ కబుర్లు నాకు చెప్పకు. ఇకపైన నేను ఆయనకి ఎలా దగ్గరికి కావాలో నేను చూసుకుంటాను. నువ్వు నా గురించి వదిలేసేయ్ అంది గీత. ఈ ముక్క 6 నెలల నుంచి వింటూనే ఉన్నాను అంది ఆమె. అంటే వెక్కిరిస్తున్నావా అడిగింది కోపంగా గీత. నిజమే మాట్లాడుతున్నాను. బ్లాక్మెయిలింగ్ చేసినంత ఈజీ కాదు. అతని మనసులో నీ స్థానం
సంపాదించుకోవడం. ఇప్పటికైనా నీ మనసు మార్చుకోవే, అదే అందరికీ మంచిది అంది సరోజిని. అయిపోయిందా నీ హితోపదేశం? ఇక్కడ ఉన్నది గీత. అంత ఈజీగా ఏదీ వదలదు. నీ అల్లుడు నాకు ఎలా దక్కడో నేను చూస్తా అంటూ రెడీ అయి కోపంగా బయటికి వెళ్ళిపోయింది ఆఫీస్కి గీత. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.